ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। మొన్న ఒక శబ్దం చెప్పుకుందాం, ఈరోజు మరొక శబ్దం చెప్పుకుందాం. చకారాంతః పుంలింగః వణిక్ శబ్దః. జకారాంతః పుంలింగః వణిక్ శబ్దః. వణిక్ వణిజౌ వణిజః. వణిక్ వణిజౌ వణిజః. హే వణిక్ हे वणिजौ हे वणिजः. हे वणिक हे वणिजौ हे वणिजः. वणिजं वणिजौ वणिजः. वणिजं वणिजौ वणिजः. वणिजा वणिभ्यां वणिग्भिः. वणिजा वणिभ्यां वणिग्भिः. वणिजे वणिभ्यां वणिभ्यः. वणिजे वणिभ्यां वणिभ्यः. वणिजः वणिभ्यां वणिभ्यः. वणिजः वणिभ्यां वणिभ्यः. वणिजः वणिजोः वणिजां. वणिजः वणिजोः वणिजां. वणिजे वणिजः वणिजिः. वणिजोः वणिक्षु. वणिजिः वणिजोः वणिक्षु. నిన్నటి పాఠాన్ని మరలా కంటిన్యూ చేద్దాం. 4 శ్లోకాలు నిన్న అయ్యాయి. 5వ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడతాం. विद्वान् प्रशस्यते लोके विद्वान् गच्छति गौरवम्. विद्यया लभ्यते सर्वं विद्या सर्वत्र पूज्यते. विद्वान् प्रशस्यते लोके विद्वान् प्रशस्यते लोके विद्वान् गच्छति गौरवम्. विद्वान् गच्छति गौरवम्. विद्यया लभ्यते सर्वं विद्यया लभ्यते सर्वं विद्या सर्वत्र पूज्यते. विद्या सर्वत्र पूज्यते. सारी पदवी भागం చూడండి. विद्वान् प्रशस्यते लोके विद्वान् गच्छति गौरवम्. विद्यया लभ्यते सर्वं विद्या सर्वत्र पूज्यते. మనం పోయిన సంవత్సరం ఒక శ్లోకం చెప్పుకున్నాం. విద్యా స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వరాజ్యతే పూజ్యతే ప్రభుః అనేటువంటి శ్లోకం చెప్పుకున్నాం. దాంట్లో విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పుకున్నాం. విద్వాన్ విద్వాంసుడు సర్వత్ర పూజ్యతే, అన్ని చోట్ల కూడా పూజింపబడుతూ ఉంటాడు. అదే శ్లోకాన్ని మళ్ళా ఇక్కడ చాణక్యుడు తనదైనటువంటి శైలిలో ఈ విధంగా చెప్తున్నాడు. విద్వాన్ ప్రశస్యతే లోకే. విద్వాన్ విద్వాంసుడైనటువంటి వాడు లోకే లోకమునందు ఎక్కడ ఏ ప్రదేశములు అయినా కూడా ప్రశస్యతే ప్రశంసింపదగినటువంటి వాడి కీర్తిని అందరూ కూడా అతన్ని కీర్తిస్తూ ఉంటారు. విద్వాన్ గచ్చతి గౌరవం.
విద్వాన్ విద్వాంసుడైనటువంటి వాడు గౌరవం గచ్చతి, గౌరవాన్ని గచ్చతి పొందుతాడు. ఇక్కడ గచ్చతి అనేటువంటి శబ్దం క్రియాపదం వెళ్ళుట అనేటువంటి అర్థంతో పాటు ఇక్కడ పొందుట అనేటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ ఇస్తుందని మనం గమనించాలి. విద్వాన్ గౌరవం గచ్చతి, విద్వాన్ విద్వాంసుడు గౌరవం గచ్చతి, గౌరవాన్ని పొందుతాడు. విద్యయా లభ్యతే సర్వం, విద్య చేత సర్వం అన్నిటినీ కూడా లభ్యతే పొందవచ్చు కదా. కల్పలైతేవి విద్య, కల్పలటువంటి విద్యతో కిం నసాధయతి అని మనం చదువుకున్నాం. దేనిని మనం సాధించలేమంటే అన్నిటినీ కూడా సాధించవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ చాణక్యుడు కూడా ఇదే విధంగా చెప్తున్నాడు. విద్యయా సర్వం లభ్యతే, విద్య చేత సర్వమును కూడా మనం పొందవచ్చు. విద్యా సర్వత్ర పూజ్యతే, విద్య సర్వత్రా అన్ని చోట్ల కూడా పూజ్యతే పూజింపబడుతుంది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం, విద్వాంసుడికి ఒకటే తెలుసు విద్య యొక్క శ్రమ, విద్య నేర్చుకోవాలంటే ఉండేటువంటి శ్రమ. కాబట్టి అట్టి శ్రమపడి సాధించినటువంటి విద్య అన్ని చోట్ల కూడా గౌరవింపబడుతూ ఉంటుంది. చూడండి, విద్వాన్ ప్రశస్యతే లోకే, లోకమునందు విద్వాన్ విద్వాంసుడైనటువంటి వాడు ప్రశస్యతే కీర్తిని పొందుతూ ఉన్నాడు. విద్వాన్ గౌరవం గచ్చతి, విద్వాన్ గచ్చతి గౌరవం, విద్వాన్ విద్వాంసుడు గౌరవాన్ని గచ్చతి పొందుతూ ఉన్నాడు. విద్వాన్ లభ్యతే సర్వం, విద్యయా లభ్యతే సర్వం, విద్య చేత సర్వం లభ్యతే అన్నిటినీ కూడా పొందవచ్చును. విద్యా సర్వత్ర పూజ్యతే, విద్య అన్ని చోట్ల కూడా పూజింపబడుతూ ఉంటుంది. విద్వాన్ ప్రశస్యతే లోకే, విద్వాన్ గచ్చతి గౌరవం, విద్యయా లభ్యతే సర్వం, విద్యా సర్వత్ర పూజ్యతే. తర్వాత శ్లోకం. విద్యామిత్రం ప్రవాసేషు, భార్యామిత్రం గృహేషు చ, వ్యాధిస్తస్యౌషధం మిత్రం, ధర్మో మిత్రం మృతస్య చ. విద్యామిత్రం ప్రవాసేషు, విద్యామిత్రం ప్రవాసేషు, భార్యామిత్రం గృహేషు చ, భార్యామిత్రం గృహేషు చ. వ్యాధిస్తస్యౌషధం మిత్రం, వ్యాధిస్తస్యౌషధం మిత్రం, ధర్మో మిత్రం మృతస్య చ, ధర్మో మిత్రం మృతస్య చ. ఇక్కడ మిత్రశబ్దం స్నేహితుని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరెవరు ఎప్పుడు మనకు మిత్రులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చాణక్యుడు తెలియజేస్తుంది. విద్యామిత్రం ప్రవాసేషు, విద్యామిత్రం ప్రవాసేషు, భార్యామిత్రం గృహేషు చ. వ్యాధి తస్య ఔషధం, వ్యాధి ప్లస్ తస్య వ్యాధిస్తస్య, వ్యాధిస్తస్య ప్లస్ ఔషధం వ్యాధిస్తస్య ఔషధం. మిత్రం ధర్మః, మిత్రం మృతస్య చ. విద్యామిత్రం ప్రవాసేషు, ప్రవాసేషు ప్రయాణంలో ఉన్నటువంటి వాడికి, దేశ దేశాలు తిరుగుతున్నటువంటి వాడికి మిత్రం స్నేహితుడు ఎవరు అనంటే విద్య, తాను చదువుకున్నటువంటి విద్య. విద్య కనుక తోడున్నట్లయితే ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా మనం అక్కడి వారిని ఆకట్టుకుని మన విద్యాలాఘవం చేత మన పనులు మనం చేయించుకోవచ్చు. భార్యామిత్రం గృహేషు చ, గృహేషు గృహమయందు, ఇంటి యందు భార్యామిత్రం, భార్యయే స్నేహితురాలుగా, ఇంటిలో ఉండేటువంటి భార్య చక్కటి స్నేహితురాలిగా ఆదరింపబడాలి. అప్పుడే గృహ సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది. వ్యాధి తస్య ఔషధం మిత్రం, తస్య వ్యాధి,
రోగానికి మిత్రుడు ఎవరు అని అంటే ఔషధమే మిత్రుడు. ఎటువంటి రోగానికైనా మిత్రుడు ఔషధం. ఔషధం సేవిస్తే మనకి ఎంతటి సద్గుణం కనిపిస్తుందో మిత్రుడి వల్ల కూడా అంతే సద్గుణాలు మనకు లభిస్తూ ఉంటాయి. ధర్మో మిత్రం మృతస్య చ. ఇక మరణించినటువంటి వాడికి మిత్రుడు ఎవరు? మరణించినటువంటి వాడితో అందరూ కూడా ఎంతవరకు వెళ్ళగలరు అని అంటే శ్మశానం వరకు వెళ్ళగలరు. అంటే తర్వాత ఆ మరణించినటువంటి వాడితో వెళ్ళేటువంటిది ఎవరు అని అంటే తాను చేసుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమే అతన్ని వెంబడించి అతన్ని కాపాడు. కాబట్టి మృతస్య మిత్రం ధర్మః ఏవ. మృతుడికి చనిపోయినటువంటి వాడికి మిత్రుడు ధర్మం మాత్రమే కదా. ఈ మిత్రత్వాన్ని గురించి చెప్పుకుంటూ భర్తృహరి కూడా చక్కటి శ్లోకాన్ని చెప్పాడు మనకి, మనం చదువుకున్నాం. పాపాన్ నివారయతి యోజయతే హితాయ అని. పాపాల నుంచి రక్షించేటువంటి వాడు, మంచి యందు మనల్ని ప్రోత్సహించేటువంటి వాడు, మన దగ్గర ఉండేటువంటి చిన్న సద్గుణాన్నైనా చాలా చక్కగా విశదీకరించి చెప్పేటువంటి వాడు. ఇవన్నీ కూడా చక్కటి మిత్రుడి యొక్క లక్షణం అని చెప్పి మనం పోయిన సంవత్సరం చదువుకున్నాం. కాబట్టి మనకి స్నేహితుడంటే ఎవరో తెలుసు. ఎవరెవరు ఎప్పుడు స్నేహితంగా మిత్రుడుగా మెలుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా చాణక్యుడు దీంట్లో చెప్పడం జరుగుతుంది. మరొకసారి చూడండి. విద్యామిత్రం ప్రవాసేషు ప్రవాసములో ఉన్నటువంటి వానికి విద్యామిత్రం, విద్యయే మిత్రుడు. గృహేషు భార్యామిత్రం, గృహేషు ఇంటి యందు భార్యామిత్రం, భార్యయే చక్కటి స్నేహితురాలు. తస్యౌషధం వ్యాధి తస్యౌషధం మిత్రం, వ్యాధి రోగానికి ఔషధమే మిత్రుడు. మృతస్య ధర్మః మిత్రం, మృతస్య చనిపోయినటువంటి వాడికి ధర్మము మాత్రమే మిత్రుడు. కాబట్టి మనం చక్కగా ధర్మాన్ని ఆచరించినట్లయితే అది మనతో చివరి వరకు వస్తుంది. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ, వ్యాధిస్తస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. తర్వాత శ్లోకం. వృథా వృష్టి సముద్రేషు వృథా తృప్తేషు భోజనం, వృథా దానం ధనాఢ్యేషు వృథా దీపో దివాపి చ. వృథా వృష్టి సముద్రేషు వృథా తృప్తేషు భోజనం, వృథా తృప్తేషు భోజనం, వృథా దానం ధనాఢ్యేషు వృథా దానం ధనాఢ్యేషు వృథా దీపో దివాపి చ, వృథా దీపో దివాపి చ. అది విభాగం చూడండి. వృథా వృష్టి సముద్రేషు, వృథా తృప్తేషు భోజనం, వృథా దానం ధనాఢ్యేషు, వృథా దీపో దివా అపి చ. వృథా వృష్టి సముద్రేషు, సముద్రంలో పడినటువంటి వృష్టి వర్షం ఏదైతే ఉందో అది వృథా, ఎందుకు పనికిరాని. అంతమైనటువంటి జలము కలిగినటువంటి సముద్రములో ఎంత పెద్ద వర్షం కురిసినా సముద్రుడికి ఏమీ లాభమే లేదు. ఏదో తొలకరి వర్షం కురిసినప్పుడైతే ముత్యపు చెప్పులో పడి ఆ చినుకు ముత్యం అవుతుందేమో గాని తర్వాత కురిసినటువంటి వర్షాలన్నీ కూడా సముద్రంలో కనుక వర్షం పడితే అది ఎందుకు పనికిరాదు. మనబోటి వారికి ఎందుకు పనికిరాదు. అదే నేలపై కనుక పడినట్లయితే వర్షం, దానివల్ల అనేక జీవరాశులు బ్రతుకుతాయి. అలాగే వృథా భోజనం తృప్తేషు,
తృప్తేషు బాగా ఆకంఠ పర్యంతం భోజనం చేశాడు, ఇక ఒక్క మెతుకు కూడా తినడానికి వాడికి సందు లేదు. అటువంటి వాడికి పిలిచి భోజనం పెట్టడం అనేటువంటిది అది వృధా. ఎంతటి మధుర భక్ష్యాలు పెట్టినప్పటికీ కూడా వాడు ఏమాత్రము దానిని ఆస్వాదించలేడు. ఆకలి కొన్నవానికి పట్టెడు అన్నం పెడితే అది లాభం, అంతేగాని ఆకంఠ పర్యంతము భుజించి తిన్న దరక్క పొరులుతూ ఉండేటువంటి వాడిని పిలిచి భోజనం పెడితే అది వృధా. అలాగే వృధా దానం ధనాఢ్యేషు, ధనాఢ్యేషు కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళకి మనం తృణమో ఫణమో దానమిద్దాం అనుకుంటే అది వృధా. అది వృధాయే కాక వాడికి కోపాన్ని కూడా తెప్పిస్తుంది. నా అంతటి వాడికి నువ్వు బిచ్చమిచ్చేటువంటి వాడా అని. కాబట్టి వృధా ధనాఢ్యేషు దానం, ధనాఢ్యేషు కోట్లకు పడగెత్తినటువంటి వానికి, బాగా ధనవంతుడికి దానం చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వృధా, అది వ్యర్థమే. దివాపి దీపః వృధా, దివాపి చక్కగా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మనం ఒక చిన్న దీపాన్ని తీసుకుని వెళితే దాని కాంతి వృధా. అమావాస్య చీకటిలో చిరు దీపాన్ని వెలిగించినా అది ఎంతో కాంతినిచ్చి మనకి అన్ని వస్తువుల్ని చూపిస్తూ ఉంటుంది. అదే దీపం ఎంత పెద్ద దీపమైనా 1000 క్యాండిల్ లైట్ తీసుకుని వెళ్ళినా ఆ సూర్యుడు గనక ఉన్నట్లయితే ఆ సూర్యుడి ముందు అంతా కూడా డ్యూటీలన్నీ కూడా వెలవెలబోతుంటాయి, ఎంత వృధా. కాబట్టి ఇలాగా వ్యర్థమైనటువంటి పనులను మనము చేయరాదు అని చెప్పడానికే చాణక్యుడు ఈ శ్లోకాన్ని మనకు చెప్తాడు. వృధా వృష్టి సముద్రేషు, సముద్రము యందు కురిసినటువంటి వర్షము వృధా, వ్యర్థమైపోతున్నది. వృధా తృప్తేషు భోజనం, బాగా తృప్తిగా ఉన్నటువంటి వాడికి, ఆకలి తీరినటువంటి వాడికి భోజనం పెట్టడం అనేటువంటిది వృధా, వ్యర్థమే. వృధా దానం ధనాఢ్యేషు, బాగా ధనాన్ని సంపాదించినటువంటి వానికి, ధనాఢ్యుడికి కోట్లకు పడిగెత్తినటువంటి వానికి దానం ఇవ్వటం అనేటువంటిది వృధా. వృధా దీపో దివాపిచ, మరియు దివాపి సూర్యుడి ముందు దీపాన్ని వెలిగించటం కూడా వృధా, వ్యర్థమే. కాబట్టి ఇటువంటి వ్యర్థమైనటువంటి పనులను మనం చేయరాదు. ఇది ఈ శ్లోకం ఎన్నిటికో మనం అన్వయం చేసుకోవచ్చు. అన్వయం చేసుకుని జీవితంలో మనం దీనిని పాటించవచ్చు. వృధా వృష్టి సముద్రేషు, వృధా తృప్తేషు భోజనం, వృధా దానం ధనాఢ్యేషు, వృధా దీపో దివాపి చ. తర్వాత శ్లోకాన్ని మూర్ఖశ్చిరాయుజాతోపి తస్మాజ్జాత మృతో వరః, మృతస్స చాల్ప దుఃఖాయ యావజ్జీవం జడో దహేత్. మూర్ఖశ్చిరాయుజాతోపి తస్మాజ్జాత మృతో వరః, తస్మాజ్జాత మృతో వరః, మృతః మృతస్య చాల్ప దుఃఖాయ యావజ్జీవం జడో దహేత్, యావజ్జీవం జడో దహేత్. పదవిభాగం చూడండి. మూర్ఖః చిరాయు, జాతః ప్లస్ అపి జాతోపి, తస్మాత్ జాతమృతః వరః, తస్మాత్ జాతమృతః మృతః, జాతమృతః వరః, మృతః సహ చ అల్పదుఃఖాయ, అల్పదుఃఖాయ.
యావత్ ప్లస్ జీవం యావజ్జీవం జడః దహే. జడః దహే. ఇక్కడ మూర్ఖుడు గురించి చెప్తున్నాడు. మూర్ఖుడు మేలా, పుట్టి చనిపోయినటువంటి వాడు మేలా అని అంటే, పుట్టి చనిపోయినటువంటి వాడే మేలు మూర్ఖుడు కన్నా అని చెప్తున్నాడు. చూడండి, మూర్ఖః చిరాయు జాతోపి. జాతః పుట్టినటువంటి వాడు, మూర్ఖః చిరాయు మూర్ఖః. చిరాయు దీర్ఘాయువు, వాడు 100 సంవత్సరాలు బ్రతికితా ప్రయోజనం ఏమున్నది. మూర్ఖః చిరాయు జాతోపి. పుట్టినటువంటి వాడు మూర్ఖుడై ఉండి వాడికి ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నట్లయితే ప్రయోజనం ఏమున్నది. తస్మాత్ జాతోపి వరహ మృతః. అంతకన్నా జాతః మృతః వరహ, పుట్టిన వెంటనే చచ్చి మరణాన్ని పొందినటువంటి వాడు వల్ల ఎంతో ప్రయోజనం. దీర్ఘాయురున్న మూర్ఖుడి కన్నా పుట్టిన వెంటనే మరణాన్ని పొందినటువంటి వాడి వల్ల ఎంతో ప్రయోజనం అంటున్నాడు. ఎందువల్ల అంటే మృతః చ అల్పదుఃఖాయ. పుట్టినటువంటి వాడు వెంటనే పురిటి మంచంలోనే గనక మరణించినట్లయితే అల్పదుఃఖాయ, ఏదో కొద్ది సేపో లేదా కొద్ది రోజులో ఏడ్చి ఊరుకుంటాం. అల్పదుఃఖాయ, వాడి వల్ల కలిగేటువంటి దుఃఖం చాలా స్వల్పము మాత్రమే, కొద్దిపాటి దుఃఖం మాత్రమే. వాడికి ఆయువు అంతవరకే ఉన్నది, తీరిపోయింది అని చెప్పి మనం కాస్తంత దుఃఖాన్ని పొందుతాం. అదే మూర్ఖుడు జీవించి ఉన్నట్లయితే యావజ్జీవంతి జడోదహే. యావజ్జీవంతి, వాడు బ్రతికున్నంత వరకు కూడా జడహ, మూర్ఖుడైనటువంటి వాడు వలన మనం దహేత్, కాలుతూనే ఉంటాము. ప్రతిరోజు కూడా ఏదో ఒక కష్టం వాడు తీస్తూ ఉంటాడు. దానివల్ల మనం బాధపడుతూనే, ప్రతి క్షణము కూడా వాడి వల్ల మనం దుఃఖాన్ని పొందుతూనే ఉంటాము. దీర్ఘాయురున్న మూర్ఖుడి కన్నా పుట్టి చనిపోయినటువంటి వాడు ఎంతో మేలు. పుట్టి చనిపోయినటువంటి వాని వల్ల కొద్దిపాటి దుఃఖం కలిగితే, దీర్ఘాయురున్న మూర్ఖుడి వల్ల మనకి ప్రతి నిమిషము దుఃఖాన్ని మనం ఎదుర్కొంటూనే ఉండవలసి వస్తుంది అని చాణక్యుడి విధంగా మనకి చెప్తున్నాడు. మూర్ఖశ్చిరాయు జాతోపి తస్మాజ్జాతం మృతో వరః. మృతః స చాల్పవాయు అల్పదుఃఖాయ యావజ్జీవం జడోదహేత్. తర్వాత శ్లోకం చూద్దాం. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా. పదవి భాగంతో ఉండి ఏకేనా ప్లస్ అపి ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా. ఏకేనాపి సువృక్షేణ, ఒక పెద్ద అరణ్యం ఉన్నది లేదా చక్కటి పూల తోట ఉన్నది. ఆ పూల తోటలో ఏకేనాపి సువృక్షేణ, ఒక చక్కటి మంచి వృక్షం గనక ఉన్నట్లయితే సుగంధినా పుష్పితేన సుగంధినా, అది గనక చక్కటి పుష్పాలను గనక పుష్పించినట్లయితే
ఆ సుగంధం ఎల్ల చోట్ల కూడా దాని యొక్క సువాసనలు అనేటువంటివి ఎల్ల చోట్ల కూడా వెళ్ళబడుతూ ఉంటాయి. వాసితం తద్వనం సర్వం, ఆ ఒక్క వృక్షము వల్లనే తద్వనం, అది ఏ వనములో అయితే ఉన్నదో ఆ వనమంతా కూడా వాసితం, చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. చక్కటి వనములో ఒకే ఒక వృక్షం ఉండి చక్కటి పుష్పం, సుగంధం వెదజల్లేటువంటి పుష్పాలతో గనక అది నిండి ఉన్నట్లయితే ఆ సుగంధం ఆ వనమంతా వ్యాపించి అందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. తథా అదే విధంగా సత్పుత్రేణ కులం, సత్పుత్రేణ మంచి పుత్రుని చేత కులము కూడా, వంశము కూడా ఆ విధంగా చక్కటి సుగంధం ఎలాగైతే వ్యాపించిందో, సత్కుమారుని వలన, మంచి కుమారుని వలన కులము యొక్క కీర్తి కూడా అదే విధంగా వ్యాపిస్తుంది. ఆ వంశం యొక్క కీర్తి కూడా అదే విధంగా వ్యాపిస్తూ ఉంటుంది. ఎంతో మంది మహాత్ముల్ని మనం చూస్తూ ఉంటాం. అబ్దుల్ కలాం గారు మనకి రాష్ట్రపతిగా ఉన్నారు. వారి వల్ల వారి వంశానికి ఎనలేనటువంటి కీర్తిని సంపాదించారు. అదేవిధంగా మనం కూడా చక్కటి ప్రవర్తనతో, మన ప్రవర్తనతో ఉండి మన వంశానికి మంచి చక్కటి కీర్తిని తీసుకుని రావాలి. ఇక్కడ పుత్ర శబ్దం అనేటువంటిది సుపుత్రేణ అనేటువంటిది ఇచ్చాడు. ఆ కాలంలో పుత్రులు కలిగి ఉండటం అనేటువంటిది శ్రేయోదాయకమని, ఎంతమంది ఆడపిల్లలున్నా మళ్ళా పుత్రుని కోసం, పుత్ర సంతానం కోసం, అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి వాక్యాన్ని పట్టుకుని పుత్రుల కోసం తప్పించేటువంటి వారు, వంశాభివృద్ధి జరుగుతుంది అని. కానీ ఇవాళ 1 or none, ఒకటి లేదా అసలు అవసరం లేదు. ఇంతకుముందు అయితే 2 లేక 1 అనేవారు, ఇప్పుడు 1 or none అనే స్థాయికి మనం దిగజారిపోయాం. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వల్ల కీర్తి అనేటువంటిది సంపాదించాలి. సత్పుత్రుడా సత్పుత్రిక అనేది కాదు. ఇక్కడ ఎవరి వల్లైనా పుత్రుడైనా పుత్రిక అయినా వంశానికి కీర్తి అనేటువంటిది చక్కగా వస్తుంది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మనం కొలుస్తున్నాం. ఇప్పటికీ కూడా వారిని తలుస్తూనే ఉన్నాం. సరోజినీ నాయుడు. ఎంతో మంది మాతృ మూర్తులు మనకి లోకంలో కనపడుతూనే ఉంటారు. మనకి సమకాలీనులు సుధామూర్తి మనం వింటూనే ఉంటాం. వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి చక్కటి పనులను మనం అప్పుడప్పుడు పేపర్లో, పుస్తకాల్లోనో లేదా ప్రసార మాధ్యమాల్లోనూ మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి అటువంటి మాతృమూర్తులను ఆదర్శంగా తీసుకుని మీరంతా కూడా చక్కగా అందరూ కూడా, ఇక్కడ సుపుత్రుడనే కాదు సుపుత్రిక అని తీసుకుంటే అందరూ కూడా వంశానికి మంచి కీర్తిని తీసుకుని రావాలి. చూడండి, ఏకైనాపి సువృక్షేణ, ఉన్న ఒకే ఒక వృక్షము వలన పుష్పితేన, అది కనుక పుష్పించినట్లయితే సుగంధిన, ఆ పుష్పం వలన వచ్చేటువంటి సుగంధము చేత వాసితం తద్వనం సర్వం, తద్వనం సర్వం వాసితం, ఆ వనమంతా కూడా చక్కగా వాసితం, చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఆ సువాసనలు వ్యాపింపజేస్తూ ఉంటుంది. సుపుత్రేణ కులం తథా, అదే విధంగా సుపుత్రేణ మంచి సద్గుణములు కలిగినటువంటి పుత్రుని వలన మనం కులానికి, వంశానికి చక్కటి కీర్తిని తీసుకుని రావచ్చు. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా. ఏకేన శుష్కవృక్షేణ దహ్యమానేన వహ్నినా
దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథా ఏకేన శుష్కవృక్షేణ దహ్యమానేన తద్వనం దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథా. పదవి భాగం చూడండి. ఏకేన శుష్కవృక్షేణ దహ్యమానేన వహ్నినా దహ్యతే తత్ ప్లస్ వనం తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథా. పై శ్లోకంలో సుపుత్రేణ కులం తథా అని అన్నాడు. మంచి పుత్రుడి వలన కీర్తి లభిస్తుంది. ఇక్కడ దానికి వ్యతిరేకమైనటువంటి శ్లోకం ఏకేన శుష్కవృక్షేణ, ఉన్నటువంటి ఒకే ఒక శుష్క వృక్షం, ఎండిపోయినటువంటి మోడు కలిగినటువంటి వృక్షం వలన దహ్యమానేన తద్ వహ్నినా దహ్యమానేన వహ్నినా, అది గనక నిప్పు అంటుకుని కాలినట్లయితే ఎండిన మోడు కలిగినటువంటి ఆ వృక్షం, మోడైపోయినటువంటి ఆ వృక్షం ఏదో కారణము చేత వహ్నినా అగ్ని చేత కనుక దహింపబడినట్లయితే దహ్యతే తద్వనం సర్వం, ఆ ఒక్క మోడు వృక్షం వలన తద్వనం సర్వం దహ్యతే, ఆ వనమంతా కూడా కాలిపోతుంది, కాలి బూడిదైపోతుంది. కుపుత్రేణ కులం తథా, కుపుత్రేణ దుర్మార్గుడైనటువంటి కుమారుని వలన తథా అదే విధంగా కులము కూడా, వంశం కూడా నాశనం అయిపోతుంది. చూడండి, ఏకేన శుష్కవృక్షేణ, ఆ వనములో ఉండేటువంటి ఒకానొక శుష్కవృక్షము చేత దహ్యమానేన వహ్నినా, ఏదో కారణం చేత దహ్యమానేన వహ్నినా, అగ్ని చేత అది గనక దహించబడినట్లయితే దహ్యతే తద్వనం సర్వం, తద్వనం సర్వం, ఆ సర్వం వనమంతా కూడా దహ్యతే, అదంతా కూడా నాశనమైపోతుంది, అగ్నికి ఆహుతి అయిపోతుంది. తథా అదే విధంగా కుపుత్రేణ కులం, దుర్మార్గుడైనటువంటి కుమారుడు వలన ఆ వంశానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. పైన ధర్మరాజును ఉదాహరణగా గనక తీసుకున్నట్లయితే మహాభారత యుద్ధంలో ఆ శాంతిపరుడు ధర్మమే, ధర్మాన్ని విగ్రహంగా పోతపోస్తే ఏర్పడినటువంటి వాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు వలన ఆ కులానికి కీర్తి, ఆ వంశానికి కీర్తి వచ్చింది. ఈ కింద ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి శ్లోకంలో దుర్యోధనునో శిశుపాలునో గనక మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణగా తీసుకున్నట్లయితే వారి వల్ల ఆ కీర్తి, ఆ వంశానికి అంతటికీ కూడా కీర్తి అపకీర్తి అనేటువంటిది వచ్చింది. ఒక దుర్యోధనుడి యొక్క ఆలోచనల వలన, అహంకారపూరితమైనటువంటి తన స్వభావం వలన కురు శబ్దం అనేటువంటిది లేకుండా పోయింది. కౌరవులైనటువంటి వాళ్ళు ఏ ఒక్కరూ కూడా మిగలకుండా మొత్తం వంశమే నాశనమైపోయింది. కాబట్టి మనం మన ప్రవర్తనను చక్కగా మార్చుకుని సత్ప్రవర్తన కలిగి మన వంశానికి కీర్తి తేవాలి. కానీ మన వంశనాశనానికి ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించేటట్టుగా, మన వంశాన్ని అగౌరవపరిచేటట్టుగా మనము ఉండరాదు. ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నినా దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథా. మిగిలినటువంటి మళ్ళా క్లాస్